డిసెంబర్ 22వ తారీఖు నాడు శుక్రవారం రోజున చనిపోవడం జరిగింది. అయితే అతన్ని స్మరించుకుంటూ మనమందరం ఇక్కడ వారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మ తర్వాత మా చిన్నమ్మ కుమారుడు మా తమ్ముడు చంద్రప్రకాష్ ఈరోజు లేని లోటు నాకు చెయ్యి ఒక కుడి భుజంగా ఉండేవాడు. ఈరోజు అతను లేకపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. అతని గురించి ఏం చెప్పాలన్నా కూడా నాకు దుఃఖం కూడా ఆగడం లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో ఈ సెలక్షన్ టైంలో నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈరోజు అతను లేకపోవడం వల్ల వాళ్ళు నా కుమారుడు భూసా నవీన్ అలాగే నా కుమార్తె స్వప్న వాళ్ళు ఈరోజు మీ ముందు అతను లేని స్థానాన్ని వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీ అందరికీ అతని ఆత్మశాంతి చేకూరాలని మీరు అందరూ ప్రార్థించాలని మీ అందరికీ కోరుకుంటూ అందరూ నిలబడండి. ఈ చంద్రప్రకాష్ గారి ఆత్మశాంతికై అలాగే ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనమందరం ఆయన ఆత్మశాంతికై 2 నిమిషాల మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. అభినయ ఇలా చేస్తూ ఉంటారు. నాకు చాలా బాధగా ఉంది. నా కూడా మాటలు రావడం లేదు. ఎందుకంటే నాకు చాలా మిత్రుడు, చాలా క్లోజ్ ఉండే, నాకు చిన్నప్పటి నుంచి నా సొంత తమ్ముడుగా చూస్తున్నాను. అందుకని నేను ఈ బాధలు ఏం మాట్లాడడం రావట్లేదు కాబట్టి నేను క్షమించగలను. ఓం శాంతి. సీనియర్ న్యాయ ఉపాధ్యాయులు అలాగే జిల్లా నాయకుడు గారు విధంగా చేసుకోవాలంటే చాలా అవసరం. కానీ ఇది మన చేతుల్లో ఉన్న పని కాదు, దేవుడి చేతుల్లో ఉన్న పని. ప్రతి ఒక్క మనిషి ఎక్కడం మానరు, అట్లనే చావడం మానరు. కానీ దాంట్లో ఒక మంచి వ్యక్తి పోయిండన్న బాధతోని
మనం ఉన్నాము ఈరోజు. కానీ యాక్చువల్గా అతను 22 మరి డిసెంబర్ రోజున ఉదయం మార్నింగ్ చనిపోవడం జరిగింది. అతని పెద్ద కర్మ కూడా అయిపోవడం జరిగింది. ఈరోజు మనము సంతాప సభ నిర్వహించుకుంటున్నాము. దానికి మీరు అందరు వచ్చినందుకు మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే నిజంగా అతను కబడ్డీ కోసం చాలా ఎంతో కృషి చేసి పిల్లలను తయారు చేయడం, వేల్పూర్లో ఉన్నా కూడా, మొక్కలు ఉన్నా కూడా, అతను ఎక్కడ వరకు మిట్టపల్లిలో ఉన్నా కూడా, ఎక్కడ వరకు చేసినా కూడా అతను కబడ్డీ కోసం ప్రాకులాడుతుంది, పిల్లల్ని తయారు చేస్తుంది. మరి అటువంటి వ్యక్తి, మరి అతను కూడా బెస్ట్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్. అతను మరి అప్పుడు మంచి పేరుండే అతనికి. ఎందుకంటే ఫస్ట్ రైడింగ్ అతనే ఉంటుంది, టో టచ్ తీసుకొస్తుంది. అది ఫస్ట్ ఫైట్ మనకే ఉంటుంది, అంటే మన రైడింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మనదే ఉంటుంది. మరి అటువంటి వ్యక్తి, మరి అతన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం నిజంగా నేనైతే అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విలువ చనిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అతను బతుకున్నప్పుడు ఎవరికి కూడా అంత పెద్ద ఇది ఉండదు, కానీ నార్మల్గా నడుస్తుంది రొటీన్ లైఫ్. అతను మంచివాడు అది ఇది అని అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత అతని గురించి మనం ఎంత ఆలోచించినా కూడా అంత చిక్కదు. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలని మనం ఇప్పుడు స్మరించుకుంటాం. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్రకాష్ గారి విషయంలో చెప్పారు ఇప్పుడు పెద్దలు. అదే కాకుండా అతను రాష్ట్ర స్థాయిలో కానీ అటు నేషనల్ స్థాయిలో కానీ మరి అతను రెఫరింగ్ చేస్తుండే, టెక్నికల్ మెంబర్ ఉండే, మరి అదే రెఫరీస్ బోర్డ్ మెంబర్ కూడా ఉండే. మరి అదే కాకుండా ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా మరి అతను చేసిన దానగుణం కూడా ఉంది. పిల్లలకు టీం మనం ఏదైనా స్టేట్ లెవెల్ పంపించాలంటే డ్రెస్సెస్ లేకుంటే కూడా అతనంతా కూడా కొన్ని డబ్బులు 10,000 15,000 అట్లా ఇచ్చి కూడా మరి పిల్లల్ని సాగనంపడం కూడా జరిగింది. మరి అటువంటి వ్యక్తి, అతను సేవా గుణం ఉంది, కష్టపడే గుణం ఉంది. మరి ఆ వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గొప్పగా నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కూడా వచ్చారు, కూతురు కూడా ప్లేయరే ఆమె కూడా. మరి అదేవిధంగా మరి ఈరోజు దీనికోసం వెయిట్ చేయడం మనం అందరం ఇదిలో ఈరోజే మనము సబ్ జూనియర్ సెలెక్షన్ కూడా పెట్టుకున్నాం. కాసేపట్లో అవి కూడా స్టార్ట్ చేస్తాము. మరి అది అయిన తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది, అప్పుడు అనౌన్స్ చేస్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సంతాప సభ కార్యక్రమాలు గుర్తించిన వివిధ క్రీడా సంఘాలు మరియు గ్రామ ఉపాధ్యాయులకు, రిటైర్డ్ గ్రామ ఉపాధ్యాయులకు, సీనియర్ క్రీడాకారులందరికీ నిజామాబాద్ జిల్లా గ్రామ ఉపాధ్యాయ సంఘం తరఫున నమస్కారం తెలియజేస్తూ క్రీడాకారులకు ఆశీస్సులు. చంద్రప్రకాష్ అన్న గారు, ఇప్పుడు వేదికపైన అనిల్ అన్న వీళ్ళందరూ కలిసి 86 or 85లో వాళ్ళు వ్యాయామ ఉపాధ్యాయులుగా జాయిన్ కావడం జరిగింది. వారు సుదీర్ఘంగా నేను భీమ్గల్లో 2009లో పనిచేసినప్పుడు తను వేల్పూర్ తర్వాత ముక్కలు వెళ్ళడం జరిగింది. బస్సులో చాలాసార్లు కలిసేవాళ్ళం. తనతో నేను చాలాసార్లు అన్నాను, నాన్న మీరు ఒక్కరే అంటే నిజామాబాద్ దగ్గర ఉన్న అర్బన్ ఏరియాలో హెచ్ఆర్ ఎక్కువ మీరు ఒక్కసారి చేయాలి అన్న సర్వీస్ అంతా అక్కడనే అయిపోయిందంటే నవ్వేవారు తప్ప ఎన్నాడు కూడా అయ్యోని బాధపడేవారు కాదు. మరి ముఖ్యంగా తను వివాదాలకు అతీతంగా తను పనిచేసింది కొద్దిగా కబడ్డీ విలేజ్లో మిట్టపల్లి కానీ వేల్పూరు ముక్కాల్ ఇలా సర్వీస్ ఎక్కువ ఇచ్చిన అక్కడ కబడ్డీ క్రీడాకారులు ఎక్కువ. అక్కడ స్కూల్ గేమ్స్ అంటే మండల్ లెవెల్ టోర్నమెంట్లో చాలాసార్లు యూత్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కానీ తను యూత్ ఇన్వాల్వ్ కాకుండా ఆ యూత్ను కంట్రోల్ చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయులు ఏదైనా అప్సెటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళని ఎలాగ అనిపించకుండా ఒక మాట కూడా అనిపించేవారు కాదు. ఈ సందర్భంగా తను నిజామాబాద్ జిల్లాలో ఒక బెస్ట్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నింగన సార్ చెప్పారు. అవార్డు కూడా తన అర్హులే. ఎందుకంటే తను సర్వీస్ చేసిన మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు 30-35 years సర్వీస్ చేశారు. ఆ సర్వీసులో ఒక్కసారి ఒక 1-2 years కూడా బ్రేక్ లేకుండా క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి అందించారు. ఇది చాలా వ్యాయామ ఉపాధ్యాయ వర్గానికి కానీ ఇది వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషకరమైన విషయము. వారి యొక్క కూతురు ఇక్కడ స్వప్న ఉన్నారు, వారు కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు. ఇంకా 92లో నేను క్యాంపు ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి అప్పుడు స్వప్న ఆడడం జరిగింది. అయితే తను కూడా అప్పుడు కూడా వాళ్ళ కూతురు గురించి కూడా ఇలా సెలెక్షన్ చేయండి లేకపోతే ఫస్ట్ లెవెల్ ఆడించడం ఒక్కసారి కూడా దగ్గర కూడా రాలేదు. అంటే అంత డిగ్నిటీగా ఉన్న వ్యక్తి. మరి ఇప్పుడు ఈరోజు ఇది కబడ్డీ సంఘానికి కానీ వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి కానీ తను 2 కళ్ళగా పనిచేశారు.
ఈరోజు వాళ్ళు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది ఈరోజు స్పష్టంగా. ఈ మధ్యలో కూడా తను రిటైర్డ్ అయితే కూడా నమ్మలేకుంటున్న సమయంలో ఇలా కావడం ఆ కుటుంబ సభ్యులకు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా వారి కుటుంబానికి ఏ విధమైన కానీ అండదండలుగా మేమందరం ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ నిలబడతారు. తను చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారని నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అందరి తరఫున వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతున్నాను. ఒలింపిక్ సంఘ బాధ్యులు, వివిధ క్రీడల యొక్క సంఘ బాధ్యులు, తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుల యొక్క సంఘ బాధ్యులు, సార్ యొక్క స్నేహితులు, బంధువులు, క్రీడా అభిమానులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ఈరోజు చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. విధులు వేసుకొని మన మధ్య ఉండి కబడ్డీ ఫర్దర్ గ్యాదర్ చేసి సెలక్షన్ లిస్ట్లో ఉండి సెలక్షన్ చేసి పర్ఫార్మెన్స్ మంచి ఏర్పాటు స్టేట్లో కూడా మంచి రెఫరీగా చేసే మనిషి ఇవ్వాలి. మనకు సార్ యొక్క సంతాపం జరుపుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఆయన చేసినటువంటి సేవలు చాలామంది జాతీయ క్రీడాకారులను తయారు చేసింది. శ్రీనాని పిల్లాడు వేల్పుల చదివేటప్పుడు సార్ ముక్కాలకు వచ్చిందని ట్రాన్స్ఫర్ అయ్యి ముక్కాలకు రావడం జరిగింది. ముక్కాల పర్ఫార్మెన్స్ పెంచి సార్ వాడి కొరకు వ్యక్తిగతంగా కూడా జాతీయ స్థాయిలో ఆడించడం కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా తోడ్పాటు అందించింది. అటువంటి పిల్లలు చాలామందికి వేసి సార్ చెప్పుకోకపోతుండే. ముక్కాలకు వచ్చినాక నాకు అంతకుముందు సార్తో చాలా ఐటమ్స్ మేము ఇద్దరం కలిసి లోకల్లో ఆడున్నా కానీ ఫైనల్ మ్యాచ్ మేము ఇద్దరం ఆడిపిస్తుంది. ఆ తర్వాత మంచి రాజు మంచి సంగీతంగా ఉండి ఎవరినైనా ప్రేమగా మంచిగా దగ్గర తీసుకుండే అటువంటి మనిషి కబడ్డీకి ఎంతో సేవ చేసింది. ఇటు రెఫరీలు అయితే ఏమి, పిల్లల పరంగా అయితే ఏమి, కబడ్డీ అసోసియేషన్కి ఎంతో బాధ్యతను కూడా తీసుకొని కబడ్డీ రిహార్సల్ తర్వాత ఉండి మీదేసుకొని మా అందరినీ కూడా గైడ్లైన్స్ చేస్తూ కబడ్డీ ముందరికి రావడానికి ఎంతో దోహదపడ్డారు. వారు యొక్క సందర్భాలు మొక్కటం చాలా బాధాకరమైనప్పటికీ వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కబడ్డీ తన ఊపిరిగా బతికింది కాబట్టి ఆ లక్ష్యాలను మనం అందరం కూడా నెరవేర్చి వీళ్ళకు మరింత పేరు తీసుకొచ్చి నిజమైనటువంటి సంతాపాన్ని తెలియజేయాలని క్రీడాకారులకు కూడా ఇక్కడ ఖర్చు చేసిన ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించారు. శ్రీ బొమ్మిడి నరసయ్య గారిని మాట్లాడవలసింది కావాలి. జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి మరియు నాతోటి క్రీడా సంఘాల ప్రతినిధులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు మరియు అందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లు ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కాకపోతే మంచి చెడు ఆలోచించేది చనిపోయిన తర్వాత కాబట్టి అందరూ మన కుటుంబానికే బాధ కాదు మనందరికీ బాధ ఉన్నది. ఇప్పుడు అందరూ కంటి నుండి నీళ్ళు కారుతున్నాయి ఇక్కడ. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా అందరూ మంచి పనులు చేసి అలాగే ఉండాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మన ఒక వ్యాయామ ఉపాధ్యాయుల మెమోరియల్ అని ఒక స్పోర్ట్స్ డే రోజు పెట్టుకోవాలని చెప్పి మీతో కోరుతున్నా. ఎందుకంటే ప్రతి క్రీడాకారుని తయారు చేసింది ఇప్పుడు చంద్రప్రకాష్. నిజామాబాద్ జిల్లాలో లింగన్న, చంద్రప్రకాష్, అనిల్, విద్యాసాగర్ వీళ్ళే కబడ్డీ క్రీడాకారులను మా జనరేషన్లో తయారు చేసిన ఘనత వారికే ఉంటుంది. ఇప్పుడు అతను అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడిపించి ఫైనల్ మ్యాచ్ ఆడిపించే ఘనత చాలామందికి తక్కువ వస్తుంది. అది నిజామాబాద్ క్రీడాకారుడికి, వ్యాయామ ఉపాధ్యాయుడికి వచ్చిందంటే ఎంత గొప్పతనం. కాబట్టి మిత్రులారా, అందరూ ఇప్పటికైనా కానీ మనం అంతా మంచి పని చేయాలని చెప్పి కోరుతూ వాళ్ళనే మర్చిపోతున్నాం. క్రీడాకారులని తయారు చేసిన వ్యాయామ ఉపాధ్యాయుని మర్చిపోతున్న ఘనత ఇప్పుడు ఉంది మన దాంట్లో. కాబట్టి ఒక్కరోజు స్పోర్ట్స్ డే రోజు మనం ఒక వ్యాయామ ఉపాధ్యాయుల మెమోరియల్ అని చెప్పి ఇదే సంతాప సభ తరపున నేను కోరుతున్నా. వారందరూ ఒప్పుకుంటారని చెప్పి కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మిత్రుడు చంద్రప్రకాష్ చనిపోయాడంటే నమ్మబుద్ధి అయితే లేదు మాకు. అలాంటి మిత్రుడికి సంతాన సభ చెప్పాలంటేనే బాధాకరంగా ఉంది. ఏదేమైనా తప్పది, ప్రతి మనిషికి ఉండడం ఎట్లనో ఉండడం అదే ఉంటుంది. కాకపోతే ఆయన మంచి స్వభావం గల మనిషి. అదేవిధంగా నేషనల్ ప్లేయరు, ఆ నేషనల్
అకాడమీలో కూడా మంచి పేరు ఉంది. మాకు మేము 20 years నుంచి మా ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లో ఎప్పుడే మీటింగ్లు అయినా మాకు జగదీష్ యాదవ్ ఎప్పుడు చంద్రప్రకాష్ తర్వాత లింగన్న గురించే డిస్కస్లలో వెళ్తూ ఉంటుండే. మాకు ఎప్పుడు అలాంటి వ్యక్తి అలా మాకు లేడంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతి చెప్తూ, మాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చంద్రప్రకాష్ గురించి చాలా అందరూ క్లుప్తంగా చెప్పారు. కనుక నేను అవిట్లకు పోకుండా ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక డే స్పోర్ట్స్ డేలో కూడా ఒక పార్ట్ ఆఫ్ ప్లేయర్స్ కానీ కబడ్డీ ప్లేయర్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళకు కానీ వీళ్ళకు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టించుకుంటాం. ఇది అందరం ఒలింపిక్ అసోసియేషన్లో డిస్కస్ చేసుకొని దీనికి చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో చంద్రప్రకాష్ నుంచి ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అదే నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్గా తయారు కావాలని ఆశిస్తూ ముగించుకుంటున్న ఆయన ఆత్మ శాంతించాలని చెప్పారు. ఎందుకంటే నేను కూడా చంద్రప్రకాష్ గారు, సుబ్బారావు, మేమందరం దాదాపు ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం. దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకే దగ్గర అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు మిత్రులుగానే ఇప్పటి వరకు ఏనాడు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చిన్న మాట ఏదన్నా అనుకున్నా కానీ ఇమ్మీడియట్గా దాన్ని విడిచిపెట్టి పోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే దాన్ని మర్చిపోయి మళ్ళీ కలిసే వ్యక్తి చంద్రప్రకాష్. ఎందుకంటే ఆయన మన మధ్య లేడు అనడానికి మనమందరం విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ సంతాప సభకు విచ్చేసినటువంటి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే వివిధ సంఘాల బాధ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ పేరు పేరున జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంతాప సభ ఇంతటితో ముగుస్తుంది. ఈ ముగిసిన కార్యక్రమం తర్వాత ఈ జూనియర్ సెలక్షన్స్ ఉంటుంది. క్రీడాకారులందరూ రెడీ అయి కోర్టులో రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగుస్తుందని తెలియపరుస్తున్నారు. థ్యాంక్ లింగన్ మీరు వేయండి. ఈరోజు చంద్రప్రకాష్ మా ముంగట లేడంటేనే మేము తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ ఎట్లుందంటే అది మేము మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ఇట్లనో గిట్టక మానదన్నట్లు, కానీ చంద్రప్రకాష్ అంత మంచి పేరు, మంచి నేషనల్ ప్లేయరు, మంచి కోచు, అదేవిధంగా రిఫర్
ఇన్ని క్వాలిటీలు ఉన్న మనిషి మన ముంగట ఆప్యాయతంగా హెల్ప్ చేసే రకం ఉన్న వ్యక్తి మా ముంగట లేడంటేనే మేము తట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ని మేము అధిగమిస్తూ రాబోయే రోజుల్లో ఆయనను ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని ఆయన ఏ విధంగా ఇది ఉన్నాడో అదేవిధంగా పిల్లలు కూడా తయారు చేస్తూ ఆయనకి ఏదైతే కబడ్డీ ఇష్టం ఉండనో ఆ ప్లేయర్లని చేస్తూ ఆయనకు మంచి విజేపియాలని చూస్తున్నాం మేము. ఆయన కోరిక మేరకు పిల్లలను కూడా ప్లేయర్లను కూడా మేము తయారు చేసి నేషనల్ ప్లేయర్గా తయారు చేయాలని మా డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ కోరుకుంటున్నాం. వాళ్ళకు ఏది సహకారం కావాలన్నా యాజ్ ఏ ఒలింపిక్ అధ్యక్షుడిగా అండ్ వ్యక్తిగతంగా నేను వాళ్ళకు అన్ని విధాలా సహకారం చేస్తాను. మేడం నిలబడి స్టార్ట్ లవ్లీ క్యాంటీ లవ్లీ పెట్టండి అమ్మా. సబ్ జూనియర్ ఇది జూనియర్ సారీ. आपल्याला इकडे కాలేజ్ వాళ్ళతో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు అక్కడ కూర్చోండి కూర్చోండి రాలేదు కదా స్టార్ట్ అయింది. లేవరా
కాలేజీ Red round, 1 point. Red round, 1 point. అరే వరుస రైడ్ చేయాలా హలో హలో Next